ఏడుస్తుండు. బిడ్డ వస్తున్నా. బిడ్డ ఏడుస్తుండయ్యా, పాలు ఇచ్చేస్తానయ్యా. బిడ్డలకు పాలు దాపించి మొగళ్ళకు తిండి తినిపిస్తే పొలంలో పనిపడి చేయాలి. మొదలు పరిగాని గుక్క ఒకటి ఏడుస్తుండయ్యా, ఎప్పుడు చేస్తానయ్యా. ఆగు, ఎక్కడికే? ఏందో మీరు చూస్తున్నారు? ముందు పని చేయండి. ఎక్కడికే? ఏంది గట్ల గురుకుతున్నావు? ఎడకే దొర ఆగమన్నాడు. ఆవో ఇదర్ యాదగిరి గాని పెన్లానివే నువ్వు రాయే. నీ కాలు మొత్తం బాంచాను. నా బిడ్డ పాల కోసం గుక్క ఒకటి ఏడుస్తుండు. ఒక గడియ పంపిదరా, పాలిచ్చి చెల్దొస్తా. పాలిచ్చి వస్తావే? అవుదరా. గట్లనే దండలు దొరా, నీ కాలు మొత్తం బాంచాను. బిడ్డ వస్తున్నా. అయిపోరి సినిదరా ఆగవే. నీ తాన పాలున్నాయో లేవో చూడాలి కదనే. దొరా మల్లిగా వస్తున్నా దొర. మోతుకాకులు డొప్ప చేసుకొని తీసుకురారా. గట్లనే దొర. దొరా గత మాటలకు దొరా, నీ కాలు మొత్తం బాంచాను. దొర తెచ్చిన దొర. పిండవే పిండు. బిడ్డ ఏడుస్తుంటే జర పంపి, నీ కాలు మొత్తం. ఏందే గంత సంచాయిస్తావు? నువ్వు బాలింత అవునా కాదో ధరకు తెలవాలనా లేదా? బిడ్డకు పాలిస్తందుకు పోతున్నావు, పని కొట్టేతందుకు పోతున్నావు. గందుకే పిండి చూపి. ఇగో ఇంకా ఆలస్యం చేస్తే ఏడ్చి నీ బిడ్డ చస్తాడు. పిండవే పిండు. పాలు పిండుమంటున్నా కదా. నీ కాలు మొత్తం బాంచాను. చస్తావు లేకపోతే పిండు. మనిషిని కాదురా, రాక్షసునివి. ఇప్పుడు నా బిడ్డకు పాలిచ్చేస్తా. బిడ్డకు పాలి అనీకపోతే ఈడ పనివాడు చేస్తాడే. అరే ఈ పాలు బిడ్డకు దాపురి. గట్లనే దొర. అరే జావ్ జావ్, వాడు పాలు పడేస్తాడు, అక్కడ నీ బిడ్డ చేస్తాడు. వెళ్ళి పని చూసుకో. పోయే పని చేయి. నడువే. కానివ్వండి కానివ్వండి, జల్దీ జల్దీ కానివ్వండి. ఆ గనుల తవ్వకాలకి వచ్చే పోయే రహదారి ఈ భూమి. పట్వారి దొరా, దీన్ని నా చేతిలో పెట్టు. గది నాకిడిచి పెట్టండి దొరవారు. నీ బాంచన్, నీ కాల్మొక్త మీరిడికొచ్చిరేం దొర? ఏందిరా శిస్తు గడతలేవు? శిస్తు గట్టకపోతే పొలాలన్నీ సర్కార్ ఖాతాలో జమ అయిపోతాయి. ఎందుకట్లా చేసినావు? నీ బాంచను నేను శిస్తు కట్టకపోవడం దొరా. ఏ ఏడుకి ఆ ఏడు కడతానే ఉంటుంది. కాకుంటే పట్వారి గారిని అడగరాదు. ఏం పట్వారి సారు చెప్పరాదు? ఏందిరా చెప్పేది? ఏం చెప్పాలి? నువ్వు ఏడ కట్టినావు? నువ్వు కట్టుంటే రాసి ఉంటుందిరా. ఏడుంది ఏడుంది? దొరవారు, వీడు శిస్తు కట్టలేడని మనం పహాని పేపర్లు కూడా వేసినాం. ఇది అన్యాయం. చూసిండ్రా దొరవారు, సాక్షాత్తు మీరే వచ్చినా వీడు లెక్క చేస్తలేదంటే సర్కార్ అన్నా కానూన్ అన్నా దొరవారన్నా వీడికి వెంట్రుక లెక్కుంది. దొరవారు ఇంకా మాట్లాడదు వీడితో. వీడి భూమిని జప్తు చేసి వీడిని భూమిలోంచి బయటికి వెళ్ళగొట్టండి. ఒరేయ్, ఏందిరా నా కొడక, ఏడాది నా కాడ శిస్తు కట్టించుకొని నేను కట్టలేదంటున్నావురా? కలం పోటు నీ చేతిలో ఉందని మా బతుకుల్లో పోటు పడుతున్నావురా? అక్షరం రానోళ్ళమని, చదువు రానోళ్ళమని మమ్మల్ని మోసం చేస్తావురా బద్మాషి నా కొడక. పట్వారి, నీలాంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాల వల్లనేరా మాలాంటి పేదోళ్ళ బతుకులు నాశనం అయిపోతాయి. అమ్మో, నా పెనివిటిని దొర చంపినట్టు నా కొడుకు తెలియవద్దు. తెలిస్తే ఆడు తిరగబడతాడు. నా కొడుకును కూడా దొర చంపేస్తాడు.
సంకల గడ్డ కట్టినది కొట్టకండమ్మా మంచిగా చేస్తా నీ కాలు మొక్తా బాంచన్ బువ్వ బుక్క నీకు లేదా నొప్పి ఇప్పటి సంది మంచిగా చేస్తా ఏందే దిక్కులు చూస్తుండ్రు చేయండి ఏందే నీ సోకు దంచో దొరకనే దొరకని ఏమే అంటరాని దానా దగ్గు వంక పెట్టుకొని కారంలో ఉమ్ముతానే నీ ఎంగిలి మీద తినాలే నీ బాంచన్ కాలు మొక్తానమ్మా కారప్పొడి గొంతులకు పోయి దగ్గొచ్చినాదమ్మా ఏయ్ నీకు దగ్గొస్తే బయటికి పోయి దగ్గాలే ఏం చెయ్యాలో ఎంగిలి కారాని నీ యవ్వ ఏం చెయ్యాలో చెప్పు నాకు. ఇప్పుడు ఏం చేయమంటావ్? తప్పైపోయినాదమ్మా. చెప్పు. తల్లి చెప్పు. ఎకరాలు చేస్తావే? అమ్మా దొరసాని మంట అమ్మా బాంచన్ నీ కాలు మొక్తానమ్మా అమ్మా 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 ఏలు పని. ఏం నీ కాలు చూస్తున్నారే? మొక్తా బాంచన్ ఈ ఒక్కసారికి నన్ను మన్నించు చంపేస్తా. నరాలెల్లా తీస్తా ఏమనుకుంటున్నావు నీ తల్లి తాట తీస్తా భయం భయం ఉండాలి ఇంకోసారి ఇట్లా చేసినావో నీ నూకలు చల్లుతాయి బైరాగి దానా. తోలు తీసి ఎండ పెడతా నీ ముఖం మీద కారంతో ఏందే ఏందో అమ్మా భద్రమే ఏంద్రా యాదగిరిగిరిదంతా అమ్మ దొరసని నా అమ్మని ఏమనుకోండి అమ్మేందిరా? అమ్మగారు చూప్ ఆ? మళ్ళీ అమ్మగారంటావు నీ అయ్యకు పెళ్ళానిరా నీ అయ్య నన్ను ఉంచుకున్నాడ్రా లేక నిన్ను నేను గన్నానా ఆ, అమ్. దొరసాని ఏమని పిలుపుంటారు అయ్యగారను అయ్యగారు అమ్మగారు చద్దరి గట్లనయ్యా? మళ్ళా అమ్మగారంటావు నరా లెక్క తీస్తా నిశ్చితం మంచన్ అలాగే అమ్మ అయ్యగారు అలాగే ముందు గీడి నుంచి దోలుకుపోదిన్ని గట్టిన అయ్యగారు పోండ్రి అమ్మ వింటున్నాడువే ఏమబ్బు సలాం అయ్యా పైసలు సక్కంగా వసూలవుతున్నాయా బాకీలన్నీ పూర్తిగా కట్టేశారయ్యా కానీ ఆ కోటిగాడు వచ్చే ఏడాది కడతాను అన్నాడు అందుకని నోటు తిరగ రాయించినానయ్యా నువ్వు గట్ల మంచిగా వసూలు చేస్తావనే నీకు అప్ప చెప్పిన అచ్చా అచ్చా ఏందిరా అప్పు కావాలనా నీ కాలు మొక్త బాంచన్ అప్పు కాదు బాంచన్ నిరుడు మీకు ఇచ్చిన బట్టల పైసలు అడగనీకి వచ్చిన అంటే అప్పుకు రాలే మేమే నీకు పైసలు ఇయ్యాలని యాజీనకు వచ్చినావురా బాడకో నీ బాంచన్ కాలు మొక్త గట్ల లేదు ఏడాది సంతి కొత్త బట్టలు నేసిస్తున్నా ఇంట్లో గాసం లేదు గా పైసలు బాంచన్ కాలు మొక్తని అడుగుతున్నా ఛత్! దారపు బెండలు కావాలయ్యా అంటే పైసలు ఇచ్చిన మగ్గం ఖరాబ్ అయిందయ్యా అని ఏడిస్తే పైసలు ఇచ్చిన మిత్తి కట్టలే అసలు కట్టలే ఏందిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది నీ బాంచన్ కాలు మొక్త నీ అప్పు ఎప్పుడో తీరిపాయి ఉల్టా బట్టలకి పైసలు కట్టమని నన్ను అడుగుతావురా నేను నీకు పైసలు కట్టాలరా నేను నీకు కొట్టొద్దు పైసలు దొరసాని. కట్టాలరా? ఇవి చిన్నప్పుడే కట్టాలరా? నేను నీకు పైసలు కట్టాలరా? కొడకల్లారా బలిసి కొట్టుకుంటున్నారా ఒక్కడు దొరసానమ్మ ఆడ నుంచి ఈడకొచ్చేటప్పటికి 20 ఎకరాలుండే ఇప్పుడు 600 ఎకరాలు అయిందంటే గిట్లనే మూకోయ్య బాబు అందుకే దీన్ని ఊరంతా కొరివిదేయమంటాను ఏందిరా గొడుగుడు కూర్చునే అయ్యా ఆ చెయ్యి కర్రయ్య మీరు మంచిగా చేస్తున్నారు అవునయ్యా అయ్యా దీని పేరున ఓ ఇల్లున్నది దాని దొరబాకి కింద రాయించుకోండి పటేలా రచన చేయండి మంచిది మాలి పటేల్ అయ్యా. ఆ దస్తఖతంగా చూడండి గట్లేనయ్యా. అబు సలాం అయ్యా. బాకీ కామ్ ఖతం కరో అచ్చా అచ్చా చాల్ అయ్యా వేలి ముద్ర వేయించండి ఇంతకు ముందు భూమి గుంజుకున్నారు ఇప్పుడు ఇల్లు గుంజుకుంటున్నారు అయ్యా నా పిల్లలు నేను ఎట్లా బతకాలయ్యా వద్దయ్యా देखो భయ్యా నువ్వు పెద్ద మనిషివని మాకు అన్నావని ఎవరూ చెప్పకుండానే 4 ఎకరాలు అదనంగా రాసిచ్చాం అన్నా అంటే ఎవరో తెలుసురా నీకు అయ్యా తర్వాత అయ్యలాంటి వాడురా తమ్ముళ్ళని బిడ్డ లెక్క చూసుకోవాలి కానీ నువ్వు మా పాలిట సైతంలా తయారయ్యావు మై బందగీ బాత్ కర్తా హూ నా మాట తప్ప నీ ఒక్కరి చేత అనిపించరా నా ఆస్తి మొత్తం రాసిస్తా మా నాయన మీదనే రూపం చేస్తావురా కొడుకు లాంటి వాడివి నన్నే కొడతావురా భయ్యా మా ఆయన్ని కొడతావా బేజా నా బీవీనే కొడతావు గొడవ ఇక్కడే కాదు త్వర దగ్గర తెలుసుకుందాం పదండి అబ్బూ సలీం అడిగిన దాంట్లో న్యాయమున్నది ఇంటికి పెద్దోడవడం వల్ల ఆస్తంతా మీ అన్నదమ్ములకు ఖర్చు పెట్టిండు మిమ్మల్ని పైకి తెచ్చిండు న్యాయంగా చూస్తే వడ్డీతోని కలిపితే మీ ఆస్తి మొత్తం ఆయనకే రాసియ్యాలి కానీ ఆయనది అడుగుతలేదు మీ అందరూ ఆయనకు తలో ఎకరం చొప్పున ఇయ్యాల్సిందిగా అడుగుతున్నాడు అండ్ల న్యాయమున్నది గట్లి ఇయ్యాలని చెప్పి దొరగా మీకు హుకుం జారీ చేస్తున్నా శుక్రియా సాబ్ శుక్రియా ఈ అన్యాయాన్ని నేను ఒప్పుకోను దేశముఖ్ సాబ్ మీరు ఈ ఊరికి పెద్ద మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినా కానీ మీరు మీ మనిషికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు పెద్ద మనిషిగా తీర్పు చెప్పే హక్కు మీకు ఉండొచ్చు
కానీ మీ తీర్పును సవాల్ చేసి హైకోర్టుకి వెళ్లే హక్కు నాకుంది. తీర్పు మీద దొరవారు సంతకం చేసిండ్రు. అందుకే కోర్టుకు వెళ్తున్నా. కోర్టుకు పోతావురా? కోర్టుకి? అరే మనందరికీ దేశ్ముఖ్ సాపే కోర్టురా. దొరవారే కలెక్టర్, దొరవారే న్యాయమూర్తి, దొరవారే పోలీస్ ఆఫీసర్. ఈ 60 గ్రామాల ప్రజలకు దేశ్ముఖ్ దొరవారే మొక్కటం లేని మహారాజురా. గసువంటి దేశ్ముఖ్ సాబ్ మాటనే ఖాతరు చేయవురా. దేశ్ముఖ్ సాబ్కి వ్యతిరేకంగా కోర్టుకు పోతానంటావురా. దేశ్ముఖ్ అంటే లెక్కలేదురా వారి నీకు. నాకు దొరగారంటే గౌరవం ఉంది. మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం పోరాడడంలో నాకు మనశ్శాంతి ఉంది. నాకు నా తమ్ముళ్ళకి అన్యాయం చేసుకోను. అయ్యా దొరవారు. బందగి సాబ్, దొరని కాదని హైకోర్టుకు పోయి గెలుస్తావురా నువ్వు? దొరా, నేను గెలుస్తాననే నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్తున్నా. ఒకవేళ మీరు గెలిస్తే నేను ఫకీర్ను అవుతా, బెచ్చమెత్తుకుని బతుకుతా. నాకేమీ నామోషి లేదు. ఒకవేళ నేను గెలిస్తే 60 గ్రామాల దొరవి తల ఏడ పెట్టుకోవాలో ఆలోచించుకో. అరే చూసిండ్రా దొరవారు, చూసిండ్రా. గీదే మనోడెవడన్నా అయితే బాంచన్ దొర నీ కాల్ముక్త అని చెప్పి మీ తీర్పు కట్టుబడి ఉండేటోడు. కానీ నిజాం రాజ్యంలో ప్రతి ముసల్మాను ఒక అనల్ మాలికే. అరే పట్టారి సాబ్, ఇటువంటి చుప్పిరీలు పెట్టొద్దు. నేను అన్నల మాలిక్ని కాదు, నేను దొరగారికి నమ్మకస్తుని. నేను దొరగారి మనిషినే, నన్ను నమ్మండి. దొరగారు నాకు మాలిక్, ఆ బందకి నాకు ఎప్పటికీ శత్రువే సాబ్. శబాష్ అబూ సలీం, శబాష్. బందకి 12 ఏళ్ల నుంచి నువ్వు నమ్మిన దానికోసం న్యాయ పోరాటం చేస్తున్నావు. దుర్మార్గుడైన దొరను ఎదిరిస్తున్నావు. దొరను చూస్తే ఈ ఊరి జనం బెదిరిపోతారు. కానీ నువ్వు ధైర్యంగా నీతి నిజాయితీతో పోరాడుతున్నావు బందకి. కోర్టు తీర్పు బందగి ఒక్కనికే తెలుసు. ఆ ఖబర్ ఇంకా ఊర్లకి చేరుకోలే. ఆ వార్త ఊర్లకు చేరకముందే బందగి పైకి చేరాలి. లేకపోతే నా దొరతనం ఎవ్వడు ఖాతరు చేయడు. భయ్యా ఏంటిది? అల్లా నిన్ను క్షమించాడు. అన్న మీద ఎదురు తిరగమని అల్లా నీకు చెప్పాడురా. నేను అన్న మీద ఎదురు తిరగలేదు భయ్యా. న్యాయం కోసం పోరాడాను, ధర్మం కోసం నిలబడ్డాను. దేశ్ముఖ్ ధర నన్ను ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా సరే చివరకు నేనే కోర్టులో గెలిచాను భయ్యా. కోర్టులో నువ్వు గెలిచినా జీవితంలో ఓడిపోతున్నావురా. భయ్యా, ఈ రోజుతో నీ జిందగీ ఖతం. భయ్యా, రే సూరిగా. అల్లా అల్లా